ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే కొత్త విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్లో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్లో విద్యను అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలను సమన్వయం చేస్తూ ఆధునిక సౌకర్యాలతో భారీ విద్యా క్యాంపస్లను నిర్మించాలనే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. విద్యార్థులు చిన్న వయసు నుంచి ఉన్నత విద్య వరకు ఒకే విద్యా వాతావరణంలో చదివేలా ప్రత్యేక నమూనాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ముఖ్యంగా క్యూర్ పరిధిలో లేని 99 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా పనులు ప్రారంభించగా మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే టీపీఎస్ పాఠశాలలకు ఆమోదం ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ప్రతి మండలంలో కనీసం 2 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ పాఠశాలల ప్రధాన ప్రత్యేకత సెమీ రెసిడెన్షియల్ విధానం. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషకాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ను ప్రభుత్వం అందించనుంది. చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రవాణా సమస్యలు లేకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. చదువుతో పాటు క్రీడలు, డిజిటల్ లెర్నింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర నైపుణ్యాల అభివృద్ధి, ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం, ఆధునీకరణ కోసం సగటున 10 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి క్యాంపస్కు 4 నుంచి 6 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపు 1500 మంది విద్యార్థులు చదివేలా మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద 4 పాఠశాలలను ఎంపిక చేసి 56.69 కోట్ల నిధులను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఆరుట్ల హైస్కూళ్లు, నాగర్ కర్నూలులోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆరుట్ల మోడల్ స్కూల్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయని అధికారులు తెలిపారు. జూన్ 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త విద్యా విధానాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో పూర్తి స్థాయి అమల్లోకి వస్తే ప్రభుత్వ విద్యారంగంలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలల భారీ ఫీజులు భరించలేని పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన ఉచిత విద్య అందించే కీలక వేదికగా ఇవి మారనున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.